నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మన సిటీ కేబుల్లో మరియు ఆంధ్ర రేడియోలో నేను పాడేదాన్ని, నాటకాలు కూడా వేసేదాన్ని. ఆ సమయంలో అన్నయ్య శ్రీ జగన్నాథరావు గారు కనిపించడం జరిగింది. ఒక రేడియో నాటకంలో మేమందరం కలిసాము. అప్పుడు చూసి అన్నయ్య నన్ను పిలిచి కొండూరు మహాకాళి అనే క్యాసెట్స్లో పాడించడం జరిగింది. అప్పటి నుంచి ఆ పరిచయం కంటిన్యూ అయింది. మధ్యలో చాలా రోజులు మళ్ళీ మిస్ అయిపోయాము. చాలా రోజుల తర్వాత అనుకోకుండా అన్నయ్య హైదరాబాద్ రావడం, మళ్ళీ నన్ను చూడడం జరిగింది. అప్పుడు మళ్ళీ కలిసి ఈ విధంగా మీ ముందుకు రావడానికి అవకాశం నాకు కలిసి వచ్చిందండి. చాలా సంతోషంగా భావిస్తూ మీ అందరి ఆశీస్సు, అభిమానులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ నేను మాటలు మానేసి పాటలో వచ్చేస్తాను. పద్యంతో మొదలుపెట్టి ప్రాణీతో ముగిస్తాను. పద్యంలో పాట పాడుతున్నాను. ఆయన ఆ సినిమాల లాభస్వర పద్యం. ఇంతకు భూమి వచ్చి వచ్చి ఇంపకపోదు నీ వింగు తల్లి, దుష్టితను దయచు చేయబడిన సీతను బ్రహ్మర ఏలుకున్నవాడు ఎంతటి విమోహరాముడని ఎగులు పలికిన నాలటేచి భూకాంతుడు నిత్య జాతి నిన్ను కానల లోపల తెచ్చిరమ్మనెను, నిన్ను కానల లోపల ఈ పాటల పరంపర అలా సాగుతూ ఒక పాట దగ్గర వచ్చాడు. అదేంటంటే, ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. ఈ పాట వింటూ ఆయన పెట్టేకి పైనుంచాడు. రాగానే ఒక పాట అడిగారు, ఏ తల్లి నేను కన్నదని పాడింది, ఆ తల్లి ఎక్కడ ఉన్నారు. అప్పుడు నన్ను ముందుకు వస్తారు. నాకు ఒక 12-13 ఏళ్ళ అమ్మాయి. అప్పటి నుంచి ఆయన అన్నారు, ఏ తల్లి నేను కన్నదని పాడారు మా తల్లిగారు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. మా తల్లిగారు నేను మీ తల్లిగా నాకు ఎక్కడించున్నారు అన్నారు. అప్పటి నుంచి ఆయనతో పాటు దాదాపు అన్ని జిల్లాలు, పల్లెటూళ్ళకి చైతన్య తిరిగారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆయన ప్రమాణ స్వీకారోత్సవం 2 సార్లు జరిగినప్పుడు కూడా మొదటి ప్రాంతానికి నాలుగు ప్రారంభమైంది. గవర్నమెంట్ కార్యక్రమాలన్నింటికి ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగింది. అలాగే నాకు శాస్త్రశక్తిని నేర్చుకోవాలని దీవించి కాలేజీలో కూడా మొదటి నుంచి జాయిన్ చేయడం జరిగింది. దాంట్లో డిప్లొమా చేశాను నేను. థ్యాంక్స్ అండి. అంటే చిన్నప్పటి నుంచి పాడకపోదానా సినిమా పాట, పాత మెలోడీస్ అన్ని నేను పాడేదాన్ని. ఇప్పటికీ పాడుతూ ఉంటాను. దాదాపు 1000 పాటల వరకు అవి నాకు వచ్చి సినిమా పాటలని పాడతాను, పాత సినిమా పాటలని కూడా. ఇప్పుడు ఏంటంటే స్పెషలైజేషన్ అనేది ప్లానింగ్లో చేశాను. అలాగే జానపదాల్లో రీసెర్చ్ చేశాను బాగా. అలాగే జానపదాలలో ఒక్కొక్కటి గుర్తు చేసుకుందామండి. అన్ని పనులు తీసుకుంటాను. బంగారు బందె కాడా బండితోలు అందగాడా, బండెక్కిన మామ మరి ఉంది నీ మర్యాద. బంగారు బందె కాడా బండితోలు అందగాడా, బండెక్కిన మామ మరి ఉంది నీ మర్యాద, బండెక్కిన మామ మరి ఉంది నీ మర్యాద. అలాగే మన విశాఖపట్నం, విజయనగరం సైడ్ వచ్చినప్పుడు కొన్ని పాటలు ఉంటాయండి. అంతన్నాడు ఇతన్నాడు గంగరాజు మొత్తం అవుని పండన్నాడు, గంగరాజు ఆపసాడు ఆడపిల్లలో, గంగరాజు ఆగమాగమైపోయాడు. అదొకటి. అలాగే రాయలసీమ, మన జయప్రకాష్ గారు రాయలసీమ యాసను బాగా చెప్పేవారు. రాయలసీమ యాసను కొన్ని పాటలు ఉంటాయండి. తుమ్మేద అదే తుమ్మేదలు నాయి మీద దరిపురులు ముచ్చరగల పైన చామంతాలాడే మీద
రాయలసీమ యాస. ఇక తెలంగాణ యాస వస్తే తెలంగాణ యాసలో చాలా పాటలు ఉంటాయి. జరకు సాచియకు మావో నా గుడ్డెలకు గులాబీ జరగట్ల సుడకు మావో నా వైసంతాయి సాయి అరి అమతోడు గట్టు గమ్మతోడు అమతోడు గట్టు గమ్మతోడు గట్టమని నమతే మల్లిన బలిపేట గుసా జియకు మావో. ఇది తెలంగాణ. అలాగే మరాఠీలో కూడా జానపదాలు ఉన్నాయి. జస జీవంత జీవ కోచి మాలో तसं फिरती स्वार्थाई माळ्या तुझ्या कोणाला तोड माझा भेंडो कलकी पाहून दुश्मन तोड दागाला लागली काला पाणी देते गाला. ఇలా రకరకాలుగా పాడుకుంటే సభ కట్టువేయడంతో నాగిపోయింది. కొంచెం కాడీతో ముగిస్తాను. కాడీస్ ఏంటంటే సరదాగా నవ్వించడానికి చేసే ప్రక్రియ అండి. కాడీలు అంటే సపోజ్ బిజీగా ఉన్న ఆడవాళ్ళు కూర చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల తర్వాత భగవాన్ తీసుకొని తిన్నారనుకోండి, మా అన్నయ్య కానీ మా ఆయన లాంటి వాళ్ళు కానీ తీసుకొని తిన్నప్పుడు ఎలా పడుకుంటారు. ఈనాటి కూర ఏనాటిదో ఏనాడు కొట్టేసి దాచేసివో ఫ్రిడ్జును. ఈనాటి కూర ఏనాటిదో అని పాడుకుంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సరే పబ్లిక్ కనిపించకాలి. సాయంత్రం అవగానే ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎక్కడైనా సరే సాయంత్రం కాగానే పానీపూరి బండి దగ్గర మాత్రం 300 మంది జనాలు కనిపిస్తారు. అక్కడ తారతమ్యాలు లేవండి. కార్లోను సైకిల్లోను రిక్షాలోను ఎక్కడ వచ్చినా సరే అక్కడ నుండి పాడతారు. ఎలా ఉంటుంది పానీపూరి బండి? ఏ కారునైనా రాని పానీపూరి బండి ముందు ఆగిపోదు చేతిలో చిప్పదో పానీపూరితో. అలా ఇంకో గొర్రె వచ్చింది అనుకోండి, పెట్టిండే గొర్రెని గట్టిగా పెట్టిండే గుర్రని పెట్టిండే ట్రైన్ పోతున్నట్టుగా సైరన్ మోగినట్టుగా నోరు తెరిసే పెట్టిండే చెవులకు చిల్లులు పెట్టిండే నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. ఇలా చాలా ఉంటాయి. అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజు పురాణులు ముగ్గురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా ఇహ పర సుఖములలో సఖి సీత రామ కథను వినరయ్యా. పేరు సూర్యదేవర జగన్నాథరావు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. గత 8 సంవత్సరాల నుంచి నేను నందమూరి తారక రామారావు పేరుతో మా తపస్సు కల్చరల్ ఆర్ట్స్ ఆధ్వర్యాన నాటకోత్సవాలు నాటక పోటీలు నిర్వహిస్తున్నాను. అలాగే మా తపస్సు కల్చరల్ ఆర్ట్స్ బ్యానర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళి నాటకాలు నా టీంతో కలిసి చేయడం జరిగింది. ఈ 3 రోజుల నాటకోత్సవాలకి సంబంధించి దాత నుంచి సంపూర్ణ సహకారం అందడే కాకుండా ఇలా నా మిత్రులు బొబ్బిలి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా నాకు సంపూర్ణ సహకారం అందించి ఇంత ఘన విజయం సాధించడానికి ఇలాంటి మిత్రుల వల్ల నాకు ఇది సాధ్యపడింది. సాధించగలిగామని కాదు, మా ప్రభాకర్ గారు, మన బాయన్ శ్రీనివాస్ గారు, అభిరత్ గుప్తా గారు వీళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారం అందించారు. అలాగే దాతల నుంచి కూడా సంపూర్ణ సహకారం తెలియజేస్తున్నాను. ఇక మున్ముందు కూడా ఇలాగే అటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,
దాతలు కూడా నాకు సంపూర్ణ సహకారం అందించి మా టీం అందరినీ మరిన్ని పరిషత్తులు మరిన్ని నాటకోత్సవాలు ఇలా జరపాలని చెప్పేసి జరపడానికి కావాల్సిన హార్దిక శక్తులందరినీ ప్రజలు అందించాలని కోరుతున్నారు. ఈరోజు 27వ తారీఖు ఈ నాటకోత్సవాలు 27, 28 జరుగుతుంది. ఈ నెలలో 3వ జరపడం. అలాగే మొట్టమొదటి రోజు అరుణ సుబ్బారావు గారు అనే ఈమె అంతర్జాతీయ జానపద కళాకారిణి. అన్నగారు ప్రభుత్వంలో ఈవిడ ప్రచారంలో బాగా విరివిగా పాల్గొన్నది. అన్నగారు కూడా ఈవిడిని బాగా అభినందించి దగ్గర తీసి చేరదీశారు. అలాగే ఇక నాకు ఈవిడ ఎలా పరిచయం అంటే, అన్నగారు ప్రభుత్వం పెట్టకముందు నేను కంటనద కొండూరులో ఉన్నటువంటి మాంకాళం అమ్మవారి మీద ఒక 8 పాటలు చేద్దాం అనుకున్నాను. నాకు ఎవరో పడతారో చెప్పంటే ఈ అరుణ సుబ్బారావు ఈవిడ అప్పుడు పెళ్లి కాలేదు ఈవిడికి. ఈవిడ నాకు సింగనగర్లో బాగా అక్కడ ఉండేది. ఎవరు తీసుకొచ్చి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆ 8 పాటలు రికార్డ్ చేయించి అయిపోయింది. ఆ రికార్డింగ్ ఆ చివరి వాళ్ళకి అప్పు చెప్పేసి క్యాసెట్ ఆ తర్వాత కట్ చేస్తే ఈవిడ హైదరాబాద్ నా ఉద్యోగాలు నేను ఉంటాం. కరోనా టైంలో నేను ఒక షూటింగ్కి వెళ్ళాను హైదరాబాద్. అందులో బుర్రగా చెప్తే ఈ అమ్మాయి మధ్యలో కలకరాలుగా ఉంది. చూస్తే ఇది ఏంటన్నా అంటే ఇది చెప్పిందంత. ఏదన్నా కానీ జానపదాలు పాడటంలో కానీ ప్యారడీ సాంగ్స్ పాడటంలో కానీ అప్పటికప్పుడు ఆసువుగా మనిషిని చూసి మనిషి మీద కవిత్వం చెప్పటం, పద్యం పాడటం, జానపద పద్యం పాడటంలో ఈ అమ్మాయి చాలా దట్ట. నాకు నిజంగా చాలా ఆనందం వచ్చి నేను ఈ అమ్మాయి సన్మానం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. మా మిత్రులు ప్రభాకర్ గారు కూడా చెప్పాను ఈ విషయం. మంచి నిర్ణయం చేయన్నారు, చాలా బాగుంది అన్నారు ఆయన. అందుకని ఈ అమ్మాయికి మేము ఈరోజు సన్మానం చేయడం జరిగింది.